తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో మెడికల్ ఎక్స్పెన్సెస్ ని మీట్ అవ్వాలి అంటే ఉన్న సేవింగ్స్ అంతా ఊడ్చకుండా ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే కావాలి కదా సార్. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాట్ బేసిస్, అంటే ఇండివిజువల్ గా తీసుకుంటే బెటరా లేదంటే ఫ్యామిలీ మొత్తానికి తీసుకుంటే బెటరా? సో జనరల్గా మనం ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్లో రిస్క్ మనం డబ్బును పోగొట్టుకోకుండా కాపాడుకోవడం అనేది పెద్ద టాస్క్ అండ్ మేజర్ స్టెప్ అనమాట. ఈ ఫైనాన్షియల్ పిరమిడ్లో మొదటి ఆ స్టెప్ అనేది ప్రొటెక్షన్. అయితే దీనిలో ఒకటి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకునే కంటే మనం ఏం చేయకుండా కూడా ఒక్కొక్కసారి డబ్బు పోతుంది. అందులో అన్నిటికంటే ముఖ్యంగా హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు ఏ మనిషి అయినా సరే అసలు రిస్క్ తీసుకోడు, ఇంకా ఛాన్స్ తీసుకోరు. మీరు ఏ అసెట్ కొనాలనుకున్నా కూడా కావాలంటే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఏదైనా మంచి కోర్సు మీరు చదవాలనుకుంటే దాన్ని కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు. వన్స్ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందనంటే దానికి ఎలాంటి ఆల్టర్నేట్ చూడరు జనాలు. అయితే దాన్ని మీరు ముందు నుంచి ప్రాపర్ ప్లాన్ చేసుకోకపోతే ఈ మెడికల్ ఎలా ఉంటుందంటే మనం కోవిడ్లో చూసాం కదా, చాలామందికి ఆ ఇష్యూ వచ్చేంత వరకు ఎవరు కూడా సీరియస్నెస్ రాదు. అండ్ ఒకవేళ చాలామంది ఇప్పటికి తీసుకున్న వారు కూడా మీరు చూస్తే ఏ ఏజెంట్ ప్రెజర్ వాళ్ళనో తమ్ముడు అన్ననో ఏదైనా ఏజెంట్ తీసుకొని సపోర్ట్ చేయమని అడిగితేనే తీసుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళు అసలు నా ఫ్యామిలీ సెక్యూర్గా ఉండాలి అనుకుంటే నాకంటూ ఒక మెడికల్ బడ్జెట్ ఉండాలి, ఆ మెడికల్ బడ్జెట్ నేను మెయింటైన్ చేస్తున్నానా అని ఎవరు కూడా చేసుకోవట్లేదు. ఇప్పుడు మీరు చాలామందిని చూడండి, ఈవెన్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ ఎరోజ్ అయిపోయి ఆఖరికి గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్లో కూడా క్లెయిమ్ సరిగా రాక ఫోన్పేలో అక్కడిక్కడ రిక్వెస్ట్లు చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క సంఘాలను, వాళ్ళ యొక్క మిత్రులను చాలామంది అడుగుతున్నారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు 30-35 years సర్వీస్ చేశారు అండ్ వాళ్ళు ఎన్నో రకాల మెడికల్ ఎమర్జెన్సీని చూశారు. స్టిల్ వాళ్ళు కూడా పర్సనల్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే అప్పటికప్పుడు అవేర్నెస్ అనేది లేదు. మనకేమవుతుందిలే అని చెప్పేసి 1 lakh 2 lakh రూపీస్లో చిన్న పాలసీ చేసేవారు కొంతమంది అయితే అసలు దీని గురించి ఆలోచించని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. కానీ మీ డబ్బు సురక్షితంగా ఉండాలి అని అంటే ఫస్ట్ సేవింగ్స్ ఉండాలి అంటే మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా చాలామంది గ్రూప్లో, అంటే మన కంపెనీ ఇచ్చే గ్రూప్ పాలసీలోను గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఆయుష్మాన్ భారత్ వీటిలలో డిపెండ్ అయి ఉంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇవన్నీ బీపీఎల్ బిలో వాళ్ళకి ఇచ్చే స్కీమ్స్ అనమాట. బిలో పావర్టీ లైన్స్లో వాళ్ళకి ఎంతో కొంత కవరేజ్ ఉండాలని గవర్నమెంట్ ఆలోచించి ఆ స్కీమ్స్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు నీ లైఫ్ స్టైల్ వేరు, నువ్వు తీసుకునే ఫుడ్ వేరు, నువ్వు ట్రావెలింగ్ చేసే కన్వీనియన్స్ మోడ్స్ వేరు, నువ్వు వేసుకునే బట్టలు వేరు, నువ్వు ఉండే ఫ్లాట్స్ వేరు, నువ్వు ఆల్రెడీ ఫ్యామిలీకి లగ్జరీని అలవాటు చేసినావు. రేపు పొద్దున ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఆ స్కీమ్లో ఎంత ఉంది, ఎంత కవరేజ్ ఉంది, ఇవన్నీ చూసుకొని మీ హెల్త్ని కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు మంచి కవరేజ్ అంటే ఎలా మరి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మెడికల్ ఇష్యూస్లో ది వరస్ట్ సిచ్యువేషన్ ఏముందో అది ఒకవేళ నాకు కానీ వచ్చినట్టయితే నేను సేఫ్గా ఉండగలుగుతాను నా దగ్గర ఉన్న కవరేజ్తో. ఓకే, ఎవరెంత చెప్తున్నారు 50 లక్షల 1 crore 2 crore తీసుకోకండి. హైయెస్ట్ ఇంకా వరస్ట్ అంటే కీడెంచి మేలేంచాలి ఇన్సూరెన్స్లో. మీరు తీసుకునేదే ఏదన్నా అయితే కవరేజ్ ఉండాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ డిస్కౌంట్ ఎందుకు చేస్తారు? 3 lakhs 5 lakhs 4 lakhs తీసుకోవాలని. ఇప్పుడు 30 lakhs 40 lakh రూపీస్ ఉన్న మెడికల్ ఇష్యూస్ లేవా? 8 years 9 years ఉన్న వాళ్ళకు 40 లక్షల బిల్ అయిన కేసెస్ లేవా మన హైదరాబాద్లో? ఓకే, మళ్ళీ అలాంటప్పుడు ఆ 40 లక్షల బిల్ అయినప్పుడు నీ దగ్గర 5 లక్షల పాలసీ ఉంటే ఎలా క్లెయిమ్ చేస్తావు? ప్రాపర్ కవరేజ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు తీసుకున్నావు, నువ్వు ఒక్కరినే తీసేసుకున్నావు, ఫ్యామిలీలో ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే కాబట్టి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకోవాలి. ఇంకొకటి పేరెంట్స్ని ఇగ్నోర్ చేస్తారు చాలామంది. యాక్చువల్గా పెద్ద ప్రమాదమే పేరెంట్స్ నుంచి వస్తుంది కదా, ఎందుకంటే ఏజ్ పెరిగిన కొద్దీ అక్కడ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలామంది వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ని పేరెంట్స్ యొక్క క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఈరోజు వాడుతున్నారు. లైఫ్ టైం సేవింగ్స్ ఐఎమ్ సేయింగ్ 15 years 20 years సేవ్ చేసుకున్న డబ్బు ఇక్కడ మనం చూడలేం కదా. కంపల్సరీ మనం ఆదుకోవాలి వాళ్ళను, అది మినిమం మన ధర్మం కదా. అలాంటి టైంలో మీరు ఒక 50,000 పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది 20 లక్షలు 30 లక్షలు సేవ్ చేసేది. అనవసరంగా 20 లక్షలు మీరున్న సేవింగ్స్ మొత్తం ఖర్చు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంకా దాన్ని గొప్పగా చెప్పుకుంటారు చాలామంది. 20 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయించిన ఇప్పుడు బాగా అయిపోయింది మా ఫాదర్ అని. మనం చేసింది మంచిదా? మనం మీ పిల్లల భవిష్యత్తు మొత్తం పోయింది ఇక్కడ. మీరు కనుక ముందునే ఆలోచించి వాళ్ళకి కనుక ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే ఒకవేళ
మనం కానీ లేమనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీకి ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చింది, 20 లక్షలు పెట్టి సేవింగ్స్ ఉంటే ఆ సేవింగ్స్ ఖర్చు చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేపిస్తారా? చేసుకుంటారా? వాళ్ళు పిల్లల భవిష్యత్తు కోసం కాంప్రమైజ్ అవుతారు. అదే మీరు ఒక పాలసీ ఉంటే ఇంట్లో మెయిన్ మెంబర్ లేకున్నా సరే మీరు కట్టే ప్రీమియం 30,000 40,000 కడతారు కదా. ఒక 30,000 అడ్జస్ట్ చేయడం అంత పెద్ద ప్రాబ్లం కాదు హౌస్ వైఫ్కి. అంటే చాలామంది కేసెస్లో ఏంటంటే కోవిడ్లో ఒక లైవ్ ఎగ్జాంపుల్ మేము చూసాం. ఏంటంటే 2019-18లో మన క్లయింట్ ఉండే, అయితే యాక్సిడెంటల్ డెత్ అయింది ఆయనది. యాక్సిడెంటల్ డెత్ అయిన తర్వాత కోవిడ్లో ఎవరైతే హౌస్ వైఫ్ ఉన్నారో ఆమెకు సివియర్ కోవిడ్ ఎఫెక్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 15-20 lakh రూపీస్ బిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వాళ్ళు ఇంకా ఇంట్లో అయితే ఉన్న సేవింగ్స్ పోతుంది అని చెప్పేసి ఆమెను బయటకు తీసుకుని వచ్చారు. మాకు తెలిసి ఈ విషయం మళ్ళీ మేము వాళ్ళ కాంటాక్ట్ అయ్యాం. వీళ్ళు ఏంటంటే మీకు కవరేజ్ లేదా, మీ ఆయన అప్పట్లో గ్రూప్ పాలసీ అది ఇది అని చెప్పేసి అంటే, లేదండి వాళ్ళకి ఏ కవరేజ్ లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉండే అది వచ్చింది కానీ కొంత రియల్ ఎస్టేట్లో పెట్టాం, ఇంకొంత అమౌంట్ మా దగ్గర సేవింగ్స్లో ఉంది, ఏదో 50 లక్షల క్లెయిమ్ వస్తే వాళ్ళ దగ్గర 15 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 15 లక్షలు పెట్టేస్తే మీ ఫ్యామిలీలో పిల్లల భవిష్యత్తు శూన్యం. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధపడట్లేదు. నిజానికి ఇప్పుడు ఇక్కడ ఒక హెల్త్ పాలసీ కానీ ఉంటే హస్బెండ్ లేడు టేక్ కేర్ చేయడానికి, పాలసీ లేదు, కాంప్రమైజ్ కావాల్సిందే లైఫ్ని, ఇంకా తప్పదు, ఇక్కడ ఏం చేయడానికి లేదు. మీరు ఇక్కడ పాలసీ కానీ ప్రాపర్ చేసి పెట్టుంటే ఆ రోజు ఆ 30,000-40,000 రూపీస్ వాళ్ళ ఫాదరో మదరో సేవింగ్స్తో వాళ్ళు ప్రీమియం పేమెంట్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ ట్రీట్మెంట్ జరిగేది. అక్కడ ట్రీట్మెంట్ జరగలేదు. దేవుని దయ వల్ల ఆమె బయట నుంచి క్యూర్ అయిపోయేది, ఇప్పుడు బతికి ఉంది. లేదంటే ఆ సిచ్యువేషన్ వేరేలా ఉండేది. ఇలా చాలామంది మెయిన్ మెంబర్ని కోల్పోయిన వాళ్ళు వాళ్ళ హెల్త్ పాలసీలు రిన్వాల్వ్ చేయడానికి, అసలు హెల్త్ పాలసీ అనేది ఉంటే రిన్వాల్వ్ చేస్తారు, లేకుంటే ఆల్రెడీ మనం ఒక తోడుని కోల్పోయాము. రెండోది ఫ్యూచర్లో వచ్చే మెడికల్ ఎమర్జెన్సీ పెద్దగా వచ్చిందని అంటే వీళ్ళు ఏం చూడరు, సూసైడ్ అటెంప్ట్కే వెళ్తారు డైరెక్ట్. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ చూస్తాం రెగ్యులర్గా. మనం అంత బాగున్నంతసేపు మనకి ఏ అవసరం రాదు. బట్ ప్రతి ప్లాన్లోనూ ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో దీన్ని కూడా వాళ్ళ బెనిఫిట్స్ని బ్యాలెన్స్ చేసుకొని ఏది పిక్ చేసుకోవాలంటే జనరల్గా మీరు ఈ రోజులలో అసలు ప్లాన్స్ అనేది చాలా చేంజ్ అయిపోయినాయి. మీరు ఒకప్పుడు 5 లక్షల కవరేజ్ కోసం కట్టే ప్రీమియం ఈరోజు 20 లక్షల కవరేజ్ వస్తుంది. అందులో మీకు ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. ఒకేసారి మీరు కట్టలేని సందర్భంలో మీరు కొంత అమౌంట్ కట్టేసి ఈఎంఐలో కూడా కట్టచ్చు. అసలు చాలామందికి సమస్య డబ్బుతో కాదు, ఆలోచనతో. తీసుకోవాలని ఆలోచన ఉంటే ఏ విధంగా వస్తుంది? ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు ఎవరైనా దగ్గర ఉందా? ఎవరైనా చూస్తున్నాం మనం? 17-16 ఇయర్స్ రాకముందే రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నారు ఇంటర్ రాకముందే. అసలు డబ్బు అనే సమస్యనే కాదు, మనకు ఆలోచన రావాలి. రేపు పొద్దున ఏదన్నా రాంగ్ థింగ్ అనేది జరిగితే, మన ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే మనం ప్రొటెక్టెడ్ ఉన్నామా? మన ఆస్తులు మనల్ని కాపాడుతాయా? టైంకు అర్ధరాత్రి హార్ట్ అటాక్ వస్తే ఏ ఫ్లాట్ అమ్మి మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటారు? లేదా మీరు మీ దగ్గర ఉన్న ఏ నగలమ్మి దాన్ని తాకట్టు పెట్టేసి మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటారు? అంత ఎమర్జెన్సీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మీరు మీ సాలరీలో లేదా మీ బిజినెస్ ఇన్కమ్లో 5-10% ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కానీ కేటాయించినట్టయితే అందులో మీరు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ 2 కంప్లీట్ చేయొచ్చు. ఇవి 2 పాలసీలు ముందు చాలు, ఇంకేమొద్దు. ముందుగానే సేవింగ్స్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. బ్యాంకులలోకి వెళ్ళేసి మేనేజర్ చెప్పాడని, ఏజెంట్ ఫ్రెండ్ చెప్పాడని సేవింగ్స్ పిల్లల పేరు మీద 20 ఏళ్ళ తర్వాత 20 లక్షలు వస్తాయి. అదంతా పక్కనట్టు ముందు నువ్వు బతుకుండాలి. ఆ ప్రీమియం కట్టాలంటే కూడా ముందు బతుకుండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎంతోమంది ఎంటర్ప్రీనర్స్ కూడా, అలాగే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ చేంజ్ ఇది నిజం చెప్పాలంటే. ఒకప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ ఇన్సూరెన్స్, ఇది మై 15th ఇయర్. హెల్త్ ఇన్సూరెన్స్ అని అంటే అప్పుడు అసలు దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు లేదు. థ్యాంక్ గాడ్ యాక్చువల్గా కోవిడ్లో కొంత నెగిటివిటీ మనకు జరిగింది, కొంతమంది లైఫ్ లాస్ అయ్యారు, కానీ ఆ టైంలోనే అవేర్నెస్ వచ్చింది అందరికి. వల్ల మీరు ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్, ప్రాపర్ కవరేజ్ అనేది తీసుకోండి. సబ్ లిమిట్స్, కోపేమెంట్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఆ తతంగం అంతా మనం కూర్చొని అర్థం చేసుకోవాలి. అండ్ సర్వీసింగ్ పాయింట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రేపు పొద్దున 50 లక్షల 40 లక్షల బిల్ అయ్యే క్లెయిమ్ వచ్చింది, మనం వెళ్ళి హాస్పిటల్లో కూర్చున్నాం, హౌస్ వైఫ్ తనకేం తెలియదు, తను కస్టమర్ కేర్లో కాల్ చేసుకుని ఉండాలంటే అయ్యే పని కాదు. కాబట్టి ప్రాపర్గా మీకు దగ్గరలో అవైలబుల్ ఉన్న ఏజెంట్ ఉంటే బెటర్. ఎందుకంటే ఇద్దరు ఎడ్యుకేటెడ్ అయితే కస్టమర్ కేర్ మెయిల్ పెట్టుకుంటారు, కానీ ఎడ్యుకేషన్ కాకపోతే చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ప్రాపర్ మంచి మీరు బాగా ప్లాన్స్ అన్ని అర్థం చేసుకోండి.
డేటా గూగుల్ అవైలబుల్ ఉంది, అన్నీ మీరు అనలైజ్ చేసుకోవచ్చు. కోపేమెంట్ సబ్లిమిట్ లేని మీకు దగ్గరలో ఏజెంట్ కానీ ఉంటే ఆ ఏజెంట్ దగ్గర కూర్చొని మీ బడ్జెట్ చెప్పండి, ఆయన నా బడ్జెట్ ఇది, ద బెస్ట్ కవరేజ్ ఇవ్వండి అని చెప్పేసి ఓపెన్గా డిస్కషన్ చేస్తే వాళ్ళు కూడా ఓపెన్ అడ్వైజ్ చేయగలుగుతారు. నాకు అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనే టాపిక్ తీసుకొస్తేనే చాలా మంది స్కిప్ కొడతారు. మీకు ఇందులో 20 లక్షలు వస్తాయి, 20% రిటర్న్, 30% రిటర్న్ వస్తాయి అంటే ముందు దానికి టెంప్ట్ అయిపోతారు. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనే టాపిక్ చేయగానే దాన్ని కట్ చేస్తారు చాలా మంది. ఇంకా ఏజెంట్ మిత్రులు ఏం చేస్తారంటే వీళ్ళు దీన్ని ఈ టాపిక్ తీస్తే ఈయన ఆ వచ్చే లీడ్ కూడా పోతుందని చెప్పేసి దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి మానేస్తారు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ మీ బాధ్యత, మన బాధ్యత, మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు మనం సంవత్సరానికి 10 లక్షల రూపాయలు బ్యాంకులో మెడికల్ ఖర్చుల కోసం వేసుకోగలుగుతామా? మీరు ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరే సంవత్సరానికి 10 లక్షలు, ఫాదర్ మదర్కి 10 లక్షలు, మన ఫ్యామిలీకి 10 లక్షలు మెడికల్ కిట్ మెయింటైన్ చేయగలుగుతామా? చేయలేము కదా. దానికి అనుగుణంగా దాని ప్రకారం ఆల్టర్నేటివ్గా మీరు ఒక 20-30 వేల ప్రీమియం అయితే కట్టగలుగుతారు కదా. మీరు 30-40 సంవత్సరాలు కట్టి మీకు ఏం కాలేదనుకోండి, మీరు లైఫ్లో ఎంత లాస్ అవుతారు? సంవత్సరానికి 30,000 కడుతున్నాం అనుకోండి, యావరేజ్గా 30 సంవత్సరాలు కడితే 9 లక్షలు కడతారు. మీరు 9 లక్షలు కడతారు, 9 లక్షలు మీరు బ్యాంక్రప్ట్ అయిపోతారా? కానీ ఒక్క చిన్న మెడికల్ ఎమర్జెన్సీ కానీ 30 ఏళ్ళలో వచ్చిందని అంటే ఎంటైర్ ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ చిన్న లాజిక్ అనేది చాలామంది అర్థం చేసుకోవాలి. ప్రీమియం పే చేయడం వల్ల నువ్వు పేదవాని కాదు, మెడికల్ ఎమర్జెన్సీ కానీ వచ్చినప్పుడు మీ దగ్గర కవరేజ్ లేకపోతే అప్పుడు పేదవాళ్ళు అయిపోతారు. ఇండియన్ పాపులేషన్ వన్ హాస్పిటలైజేషన్ బిల్ అవే ఫ్రమ్ బికమింగ్ పూర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్. 90% ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీస్ ఒక్క చిన్న హాస్పిటలైజేషన్తో మిడిల్ క్లాస్ నుంచి పూర్ ఫ్యామిలీ అవుతున్నాయి. ఆ ఎమర్జెన్సీ తీసుకోకముందే మీరు ప్రాపర్గా, అది కూడా హెల్తీగా ఉన్నప్పుడే ప్లాన్ చేయాలి. ప్రతి యజమాని బాధ్యత. ఒకవేళ యజమాని ఆ దృష్టి లేకపోతే ఈవెన్ హౌస్ వైఫ్ కెన్ ప్లాన్. ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కటి సేఫ్టీ కోసం ఆలోచిస్తున్నారు కదా. ఒకవేళ హస్బెండ్కి దృష్టి లేదు అనుకుంటే వైఫ్ అయినా వెంబడబడి కవరేజ్ చేయించుకోవాలి. ఎందుకంటే పిల్లలను ప్రేమిస్తే సరిపోదు, అమ్మా నాన్నను గౌరవిస్తే సరిపోదు, వాళ్ళకి సరిపడా ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడే మీ నిజమైన బాధ్యత తీరుతుంది. కాబట్టి మీరు డబ్బు స్పెషల్గా మెయింటైన్ చేయనప్పుడు ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్, దట్ టు 50 lakhs 1 crore వరకు కవరేజ్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ బడ్జెట్లో వచ్చే మంచి కంపెనీ చూస్ చేసుకోండి. బడ్జెట్లో వచ్చేటివి ఉంటాయి, లేదా బోనస్లో వచ్చేటి రిస్టోర్, చాలా ఫీచర్స్ ఉంటాయి. మీరు ఏజెంట్ ఉన్న స్పెషల్గా పిలవండి, పిలిచి మీకు బడ్జెట్ సమస్య ఉంటే బడ్జెట్ సమస్య చెప్పండి, కవరేజ్ సమస్య చెప్పండి. సో పేరెంట్స్కి నాకు హై ప్రీమియం అంటే హై ప్రీమియం నా సమస్య అని చెప్పండి. అప్పుడు దాని సొల్యూషన్ తను చెప్పగలుగుతాడు. అసలు ఈ టాపిక్నే మీరు ముందే కట్ చేసేస్తాను, మెడల్ ఇచ్చేస్తానంటే తను ఆ టాపిక్ మాట్లాడు. కాబట్టి ఇది మన బాధ్యత. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాపర్గా ప్లాన్ చేయండి అండ్ ప్రాపర్గా మళ్ళీ మంచి కంపెనీ తీసుకోండి. ఏదో సస్తాలు వస్తుందని చెప్పేసి ఈరోజు 1 year సస్తాలు ఇవ్వచ్చు, వాళ్ళు తక్కువ రేట్లో ఇవ్వచ్చు, బట్ ఇది లైఫ్ టైమ్ కాంట్రాక్ట్. ఈరోజు తక్కువ ఇస్తే రేపు పొద్దున పెంచేస్తాడు. కాబట్టి స్టాండర్డ్ కంపెనీలోకి వెళ్ళండి. 10-15 years క్లెయిమ్ హిస్టరీ చూడాలి, కంప్లైంట్ హిస్టరీ అనేది చూడాలి, బయట ఫీడ్బ్యాక్స్ అనేది చూడాలి. మన వాళ్ళు ఓన్లీ గూగుల్ రివ్యూస్ పైన డిపెండ్ అయి ఉంటున్నారు. గూగుల్ రివ్యూస్ అనేది ఇదంతా టెక్నాలజీ మేనేజ్డ్. కాబట్టి గూగుల్ రివ్యూస్ కాదు. కావాలంటే మీరు ఒరిజినల్గా హాస్పిటల్లోకి వెళ్ళి రివ్యూ తీసుకోండి. ఎవరైనా క్లెయిమ్ చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకోండి. అలా చేస్తే అది ప్రాపర్ ఫైనలైజ్ అనేది అవుతుంది. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీ అనేది సేఫ్ గా ఉంటుంది. బట్ నిజంగా అవేర్నెస్ అనేది వెస్టర్న్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే మన దగ్గర చాలా తక్కువ ఉంది అనుకోవచ్చు. బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, తెలుసుకుంటున్నారు. Done, sir. We got a clear picture. Thank you so much for Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.